హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చందమామ కథలు బై ఆర్కే. చందమామ కథల ప్రపంచంలోకి వెళ్ళిపోదామా? ఇప్పుడు చెప్పబోయే కథలలో మొదటి కథ పిల్లదయ్యం చదువు. ఇది బేతాళ కథ. ఈ కథకు ఆధారం శ్రీమతి వసుంధర గారి రచన. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు రాజా, పిశాచాలు, నక్కలు, గుడ్లగూబలు విచ్చలవిడిగా తిరిగే ఈ శ్మశానంలో ఒక రాజ్యానికి ఏలికైన నువ్వు పడుతున్న శ్రమ చూస్తూ ఉంటే నవ్వాలో విచారపడాలో తెలియటం లేదు. నీ అంత పట్టుదల, సహన శక్తి గల ఒక పిల్లదయ్యం, ఒక బడిపంతులు తాము కోరింది సాధించాలి అన్న పట్టుదలతో బయలుదేరి మధ్యలోనే వెనుదిరిగారు. ఏదో ఒకనాడు నువ్వు కూడా అలా చేయగలవు అన్న అనుమానం నాకు కలుగుతున్నది. వాళ్ళ కథ చెప్తాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. నాగవరం అనే గ్రామంలో ఉండే బడిపంతులు బలరామయ్య. ఒకరోజు ఆయనకు భార్య మీద కోపం వచ్చి ఇంట్లోంచి వెళ్ళిపోయి గ్రామం చివర ఉన్న చింత చెట్టు కింద కూర్చున్నాడు. అప్పుడు ఆ చింత చెట్టు మీద నుంచి ఒక పిల్లదయ్యం ఆయన ముందుకు దూకి, భయపడకండి పంతులు గారు, మీ దగ్గర చదువుకోవాలని వచ్చాను అన్నది. బలరామయ్య కంగారుపడి, ఎవరు నువ్వు, నీకు చదివేందుకు అని అడిగాడు. చదువు అంటే నాకు ఎంతో ఇష్టం, కానీ నాకు చిన్నతనంలోనే మా నాన్న పోయాడు. అమ్మ కష్టపడి పనిచేసి నాకు తిండి పెట్టేది. అమ్మ కష్టం చాలటం లేదని నేను పనిచేసి సంపాదించటం మొదలుపెట్టాను. నాకు చదువుకోవాలన్న కోరిక ఉండటం వల్ల సంపాదించిన డబ్బులు కొంత వేరేగా దాచేవాడిని. ఉన్నట్టుండి అమ్మకు జబ్బు చేసింది. ఇంట్లో డబ్బంతా వైద్యానికి ఖర్చు అయిపోయింది. అమ్మ కూడా దక్కలేదు నాకు. దుఃఖం పట్టలేక నేను నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాను. చదువుకోవాలి అన్న కోరిక ఉండిపోవడం వల్ల నేను దెయ్యాన్నయ్యాను. మీరు కోరిన పని చేసి పెడతాను, నాకు చదువు చెప్పండి అన్నది పిల్లదయ్యం. నాకు ఇప్పుడు డబ్బు కావాలి, నువ్వు తెచ్చిపెట్టగలవా అన్నాడు బలరామయ్య. ఎంత కావాలి అని అడిగింది పిల్లదయ్యం. 1000 బంగారు నాణేలు అన్నాడు బలరామయ్య ఆశగా. అంత డబ్బు నా దగ్గర లేదు, రాజుగారి ఖజానాలోంచి దొంగతనం చేసి తెచ్చేదా అన్నది పిల్లదయ్యం. నీ ఇష్టం, నువ్వు ఎలా తెచ్చినా సరే అన్నాడు బలరామయ్య. సరే, డబ్బు తేకాని నాకు చదువు మొదలు పెడతారా అన్నది పిల్లదయ్యం. మరొక పని చెయ్యాలి. నా భార్య నిత్యం గొడవలతో నాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నది. నువ్వు దాన్ని భయపెట్టి నా మాట వినేలాగా చెయ్యాలి అన్నాడు బలరామయ్య. అలాగే చేస్తాను, మరి నాకు చదువు చెప్తారా అని అడిగింది పిల్లదయ్యం. బలరామయ్య దెయ్యం చేయవలసిన మరికొన్ని పనులు చెప్పాడు. బలరామయ్య గ్రామంలో ఒక పెద్ద మనిషి దగ్గర అప్పు చేశాడు. ఏడాది గడిచాక బాకీ తీర్చేశాడు. ఇప్పుడు ఆ పెద్ద మనిషి బాకీ తీర్చలేదంటున్నాడు. అప్పు తీర్చినట్టుగా బలరామయ్యకు సాక్ష్యం లేదు. అందువల్ల గ్రామంలో కొంతమంది బలరామయ్యను అనుమానిస్తే మరికొందరు పెద్ద మనిషిని అనుమానించారు. పిల్లదయ్యం ఆ పెద్ద మనిషికి పోని గ్రామంలో అందరికీ నిజం చెప్పాలి. అందువల్ల బలరామయ్య పరమ నిష్ఠాగరిష్ఠుడని, ఆ కారణంగా ఆయనకు అద్భుత శక్తులు వచ్చాయని గ్రామంలో ప్రచారం అవుతుంది. ఆయన అద్భుత శక్తులు ప్రదర్శించడానికి పిల్లదయ్యం సహకరించాలి. చదువు మీది ఆశ కొద్దీ పిల్లదయ్యం బలరామయ్య పెట్టిన షరతులకన్నిటికీ ఒప్పుకున్నది. కొద్ది రోజుల్లోనే బలరామయ్య జాతకం మారిపోయింది. ఆయన ఇంట్లో 1000 బంగారు నాణేలు చేరాయి. భార్య చెప్పిన మాట వింటున్నది. ఊళ్ళో బాకీ తీర్చలేదన్న పెద్ద మనిషి తన తప్పు ఒప్పుకున్నాడు. బలరామయ్య అద్భుత శక్తులు ప్రదర్శించసాగాడు. క్రమంగా ఆయన ఇంటికి వచ్చే భక్తుల సంఖ్య పెరిగిపోసాగింది. వాళ్ళిచ్చే కట్న కానుకలతో బలరామయ్య సంపన్నమయ్యాడు. ఇప్పుడు ఆయన గాలిలో తేలతాడు, నీటిపై నడవగలడు, గాలిలోంచి వస్తువులను సృష్టించగలడు, ఎక్కడెక్కడి రహస్యాలను తెలుసుకొని చెప్పగలడు. ఆయన చూడటానికి ఆ దేశపు రాజుగారు కూడా వచ్చి వెళ్ళాడు. ఇన్ని జరిగిన బలరామయ్య పిల్లదయ్యాన్ని చదువు చెప్పడం మొదలుపెట్టలేదు. అసలు ఆయన క్రమంగా పిల్లలకు కూడా చదువు చెప్పడమే మానేశాడు. తనకు చదువు ఎప్పుడు చెబుతావు అని పిల్లదయ్యం ప్రతిరోజు ఆయన్ని వేధించేది. ఆయన దానితో, నీ కారణంగా నేను ఇప్పుడు తీరుబడి లేని మనిషిని అయ్యాను, అందువల్లనే ఉన్న శిష్యులను కూడా వదులుకున్నాను, ఇక నీకెలా చదువు చెప్పేది అనేవాడు. నేను మీరు కోరినవన్నీ చేశాను, నాకు చదువు చెప్పకపోతే మీరు నన్ను మోసగించినట్టే కదా అన్నది పిల్లదయ్యం. అందుకు బలరామయ్య, నీకు చదువెందుకు, నా కారణంగా నీకు పూజలు జరుగుతున్నాయి, నాకు లభించే గౌరవం అంతా కూడా నీదే,
చదువుకున్న నాకు చదువేమీ గౌరవాన్ని ఇవ్వలేకపోయింది. చదువులేని నీ కారణంగానే నాకు గౌరవం లభించింది. చదువు అనేది అద్భుత శక్తులను ఇవ్వదు, కానీ చదువుకున్న వాళ్ళు కూడా అద్భుత శక్తులు ఉన్నవారిని అనాలోచితంగా గౌరవిస్తారు. కాబట్టి నువ్వు చదువు గురించి మరిచిపోయి హాయిగా నాతో ఉంటూ గౌరవాలు పొందు అన్నాడు. నాకు గౌరవం వద్దు, చదువు కావాలి అన్నది పిల్లదయ్యం. నన్ను క్షమించు, నేను నీకు చదువు చెప్పలేను అన్నాడు బలరామయ్య. ఎందుకు చెప్పలేరో చెప్పండి, సమాధానం తృప్తికరంగా లేకపోతే నేను మిమ్మల్ని మీ కుటుంబాన్ని సర్వనాశనం చేసి మరీ వెళ్ళిపోతాను అన్నది పిల్లదయ్యం. బలరామయ్య 1-2 క్షణాలు మౌనంగా ఊరుకుని, నువ్వు నన్ను ఏం చేసినా పర్వాలేదు, నేను నిజం చెబుతాను విను. నా చదువు నాకు గౌరవాన్ని విలువను తెచ్చిపెట్టలేదు. అందువల్ల నాలో కీర్తికాంక్ష ధనకాంక్ష పెరిగిపోయాయి. చదువు కోసం నన్ను వేడుకున్న నిన్ను దొంగతనానికి, జీవహింసకు, మోసానికి, అబద్ధానికి ప్రోత్సహించి నా కోరికలు తీర్చుకున్నాను. నీకు చదువు చెబితే అవన్నీ తప్పు అని చెప్పాలి. నేను చెప్పి చేయించిన పనులన్నీ తప్పు అని చెప్పే అర్హత నాకు లేదు. అందుకే నేను నీకే కాదు, ఇకపై ఎవరికీ కూడా చదువు చెప్పకూడదని నిర్ణయించుకున్నాను అన్నాడు. పిల్లదయం బలరామయ్య కేసి ఒక క్షణకాలం జాలిగా చూసి అక్కడి నుంచి మాయమైపోయింది. ఆ తర్వాత బలరామయ్య ఊరి వాళ్ళందరినీ పిలిచి, నా అద్భుత శక్తుల వల్ల చూసేవారికి వినోదమే తప్ప ప్రపంచానికి ఎలాంటి ప్రయోజనమూ లేదు. నా శక్తులు నాకు పేరు తెచ్చి పెట్టాయి, కానీ నాకు కీర్తికాంక్ష లేదు. నా అద్భుత శక్తులను ప్రపంచ క్షేమానికే త్యాగం చేసి నేను సామాన్యుడిగా ఉండిపోదలుచుకున్నాను అని చెప్పాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, ఇక్కడ నాకు ఒక సందేహం కలుగుతున్నది. పిల్లదయం బలరామయ్య చెప్పే సమాధానం తృప్తికరంగా లేకపోతే అతన్ని సర్వనాశనం చేస్తానన్నది. మరి బలరామయ్య చెప్పిన సమాధానం దానికి తృప్తి కలిగించినట్టేనా? అతని కేసి అది జాలిగా ఎందుకు చూసింది? బలరామయ్య తన అద్భుత శక్తులను త్యాగం చేసి సామాన్యుడిగా ఉండిపోతానని చెప్పిన మాటలో నిజాయితీ ఉన్నదా? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, పిల్లదయ్యం బలరామయ్య కేసి జాలిగా చూడటానికి ముఖ్యమైన కారణమే ఉన్నది. అతడు తన చదువు వల్ల ఏవైతే తప్పులను తెలుసుకున్నాడో ఆ తప్పుల్ని పిల్లదయ్యం చేత చేయించాడు. ఆ మాట అతడే ఒప్పుకోవడం జరిగింది. అతడు చదివిన చదువు అతడి మీద ఎలాంటి ప్రభావమూ చూపలేదు. అంటే అతడు చెప్పే చదువు కూడా అతడి శిష్యుల మీద ఎలాంటి ప్రభావమూ చూపదనే కదా. ఇది గ్రహించిన పిల్లదయ్యానికి చదువు అంటేనే విరక్తి కలిగి అతడి కేసి జాలిగా చూసింది. బలరామయ్య చెప్పింది దానికి తృప్తి కలిగించినా కలిగించకపోయినా అతడు వాస్తవం చెప్పాడని పిల్లదయ్యానికి తెలుసు. అందుకే అది అతడికి ఎటువంటి హాని కలిగించకుండా మాయమైంది. బలరామయ్య తన అద్భుత శక్తులను ప్రపంచ క్షేమం కోసం త్యాగం చేస్తున్నట్టు ఊరందరికీ చెప్పడం అతిపెద్ద అబద్ధం. పిల్లదయ్య సహాయం లేకపోయాక అతడికి ఎలానో అద్భుత శక్తులు ఉండవు. ఆ రహస్యం బయటపడకుండా ఉండేటందుకు అతడు ఊరి వాళ్లతో ఏదో త్యాగం చేసేస్తున్నట్టు అబద్ధాలు పలికి వాళ్ళ చేత నమ్మించాడు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ సమాప్తం. తర్వాతి కథ పాపిష్టి డబ్బు. ఈ కథను రాసిన వారు శ్రీ మాచిరాజు కామేశ్వరరావు గారు. చెంగయ్య సంపాదన అతనికి బొటాబొటిగా సరిపోయేది. అతని స్నేహితుడు వెంకటయ్య మటుకు వ్యాపారంలో చాలా గడించి ఒక పెద్ద ఇల్లు కట్టుకున్నాడు. చెంగయ్య అప్పుడు వెంకటయ్య ఇంటికి వెళ్ళి కబుర్లాడి వస్తూ ఉండేవాడు. ఒకరోజు చెంగయ్య వెళ్ళినప్పుడు వెంకటయ్య అతని ఇంటికి ఒక దుర్వార్త చెప్పాడు. వాళ్ళకిద్దరికీ స్నేహితుడైన రమణయ్య ఇల్లు, దుకాణము ఒకేసారి కాలిపోయి అతను బికారి అయ్యాట. ఈ మాట విని చెంగయ్య ప్రాణం కొట్టుకుపోయింది. రమణయ్య వ్యాపారం కోసం పట్టణంలో స్థిరపడిపోయి తన చిన్ననాటి మిత్రులకు దూరం అయ్యాడు. ఎంత ఘోరం, పాపం, రమణయ్యని చూసి వద్దాం పద అన్నాడు చెంగయ్య వెంకటయ్యతో. వెంకటయ్య నవ్వి, ఇది మరీ బాగుంది, ఈ స్థితిలో మనం వెళితే రమణయ్య మనల్ని డబ్బడగడు అన్నాడు. చెంగయ్య నిర్ఘాంతపోయి, డబ్బు పాపిస్తుంది, స్నేహం పవిత్రమైనది, రెండిటికి లంక పెడతావేం అన్నాడు ఆవేశంగా. డబ్బు లేదు కనుక ఎన్ని కబుర్లైనా చెబుతావు, నేను రాను, కావాల్సే నువ్వు వెళ్ళు అని చెప్పి పంపేశాడు వెంకటయ్య. అప్పటికి చీకటి పడింది.
అయినా ప్రాణం నిలవక చెంగయ్య అడ్డదారిన పట్టణానికి బయలుదేరాడు. రాత్రంతా నడిస్తే తెల్లవారేసరికి పట్నం చేరవచ్చు. అయితే అర్ధరాత్రి అయ్యేసరికి మబ్బులు కమ్మి గాలివాన ఆరంభమైంది. అదృష్టవశాన అతనికి ఒక గ్రామం తగిలింది. వానలో తడిసి ముద్దయిన అతను ఒక ఇంటి తలుపు తట్టాడు. ఒక ముసలిది కిటికీలో నుంచి తొంగి చూసి, ఎవరు వారు అన్నది. నేను పట్నం వెళ్తున్నాను అబ్బా, దారిలో వర్షం పట్టుకున్నది, కాస్త తెల్లవారిందాకా తలదాచుకొని ఇస్తారా, తలుపు తీయగలరా అన్నాడు చెంగయ్య. కొడుకు కోడలు ఊరెళ్ళారు, ఒంటరిగా ఉన్నాను, ఎవరొచ్చినా తలుపు తీయొద్దన్నారు, కానీ పాప నువ్వు వర్షంలో తడిసిపోతున్నావు, తలుపు తీస్తా ఉండు అన్నది ముసలిది. ఆమె తలుపు తీయకుండా లోపలికి వెళ్ళిపోవటం చూసి చెంగయ్య పెరటిపై వెళ్ళి కిటికీలోంచి ముసలిది చేస్తున్న పని చూశాడు. ఆమె పెట్టెలో నుంచి బోలెడు డబ్బు తీసి ఒక సంచిలో వేసి పైన చింతపండు వేసి సంచిని మేకువ తగిలించి పెట్టె మూసింది. ఆమె వచ్చి తలుపు తెరిచే లోపల చెంగయ్య ముందు వాకిలి వద్దకు వచ్చి నిలబడ్డాడు. ఆమె తలుపు తెరిచి చెంగయ్యకు కట్టుకోను పొడిబట్టలిచ్చి వీధి గదిలో అతను పడుకునేటందుకు నులకం మంచం వాల్చింది. చెంగయ్య పడుకున్నాడు కానీ నిద్రపోలేదు. ముసలిదాని సంచిలో ఉన్న డబ్బుతో రమణయ్య తిరిగి వ్యాపారం ప్రారంభించి త్వరలోనే బాకీని వడ్డీతో సహా తీర్చేయవచ్చు. ముసలిది గుర్రు పట్టి నిద్రపోతున్నది. బయట వాన నిలిచిపోయింది. చెంగయ్య లేచి లోపలికి వచ్చి డబ్బు సంచి భుజాన వేసుకుని తిరిగి ప్రయాణమయ్యాడు. అతను బాగా తెల్లవారి రమణయ్య ఇల్లు చేరాడు. ఆ ఇల్లు తాలూకు బూడిద కుప్పలే అతనికి కనబడ్డాయి. చెంగయ్య కంట తడిపెట్టి రమణయ్యను ఓదార్చ యత్నించాడు. చెంగయ్య సంచిలో ఉన్న డబ్బును రమణయ్య ముందు పోసి, దీనితో వ్యాపారం చేసి మళ్ళీ పైకి రా అన్నాడు. ఈ డబ్బు నీది కాదు, పరామర్శించడానికి కానీ వెంకటయ్య పంపాడని నేను అనుకోను, నిజం చెప్పు, ఇది నీకు ఎక్కడిది అని రమణయ్య అడిగాడు. చెంగయ్య జరిగిందంతా దాచకుండా రమణయ్యకు చెప్పి, 6 నెలల్లో ముసలిదానికి రెట్టింపు డబ్బు తిరిగి ఇయ్యవచ్చు, సందేహించకు అన్నాడు. రమణయ్య కంట తడిపెట్టుకుంటూ, నా మీద నీకున్న అభిమానానికి చాలా సంతోషమే, కానీ చెంగయ్య, ఈ డబ్బు నాకు వద్దు, నేను ఇన్నాళ్ళు చాలా అన్యాయాలు చేసి డబ్బు గడించాను. నా వ్యాపారం అంతా దగా వ్యాపారమే, అందుకే తుడిచిపెట్టుకుపోయింది. నేను ఇప్పుడు మరో శెట్టి దగ్గర ఉద్యోగాన్ని కుదిరాను. నా సంపాదనతో మా సంసారం వెళ్ళిపోతుంది. ఇది పాపిష్టి డబ్బు, కాకపోతే నీ వంటి సజ్జనుడిని దొంగతనానికి ప్రేరేపించదు. ఈ డబ్బును ఆ ముసలిదానికి తిరిగి ఇచ్చేయి అన్నాడు. చెంగయ్య తన స్నేహితుడి స్థితి మరీ అధ్వాన్నంగా లేదని తృప్తిపడి ఆ రోజు మధ్యాహ్నం డబ్బు సంచితో సహా తిరుగు ప్రయాణమయ్యాడు. అతను ముసలిదాని ఇంటికి చేరేసరికి ఇంటి దగ్గర చాలామంది జనం పోగే ఉన్నారు. ముసలిది అరుగు మీద కూర్చుని ఏడుస్తున్నది. దాని కోడలు అన్ని అబద్ధాలు, డబ్బులు దాచేసుకుని ఎవడో ఎత్తుకుపోయాడంటున్నది. దొంగకు చింతపండు సంచిలో డబ్బు ఉంటుందని ఎలా తెలుస్తుంది? ఇక ఈవిడ ఈ ఇంట్లో ఒక క్షణం ఉండటానికి వీల్లేదు అని ఆవేశంగా అరుస్తున్నది. ముసలిదాని కొడుకు నిస్సహాయుడై నిలబడి ఉన్నాడు. ముసలిదాన్ని చూసిన చెంగయ్య ఆమె దుస్థితికి తానే కారణమని బాధపడి డబ్బు సంచి వారికి తిరిగి ఇచ్చి జరిగింది చెప్పి వారి ముగ్గురిని క్షమాపణ కోరాడు. ఆ తర్వాతే వారు ముసలిదాన్ని ఇంట్లోకి రానిచ్చారు. చెంగయ్య ఇంటికి వెళ్ళిపోతూ డబ్బు పాపిష్టిదే అనుకున్నాడు. కథ సమాప్తం. తరువాతి కథ మోసానికి మోసం. ఈ కథను రాసిన వారు శ్రీమతి పట్టిసపు శారదాదేవి గారు. ఒక రాజుకు లేక లేక ఒక కొడుకు పుట్టాడు. ఆ కుర్రవాడికి విజయుడు అని నామకరణం చేసి ఎంతో గారాభంగా పెంచుతూ వచ్చారు. విజయుడి వయసు గలవాడే మంత్రి కొడుకైన గుణనిధి. విజయుడు గుణనిధి ఆబాల్య స్నేహితులుగా కలిసి సకల విద్యలు అభ్యసించారు. ఇద్దరూ యుక్త వయస్కులయ్యారు. విజయుడికి జయ అనే సౌందర్యవతితో వివాహం అయింది. అతన్ని యువరాజుగా కూడా అభిషేకించారు. అప్పటి వరకు సరిసమానంగా ఉంటున్న విజయ గుణనిధులలో ఇప్పుడు చాలా తారతమ్యం ఏర్పడింది. ఈ కారణం చేత గుణనిధి మనసులో అసూయ తల ఎత్తింది. ఒకనాడు రాజ్యసభకు ఒక గొప్ప యోగి వచ్చాడు. ఆయన విజయుడికేసే పరీక్షగా చూసి, రాజా, నేను ఒక అసాధారణమైన శక్తిని సాధించాను. నేను చనిపోయేలోపుగా దాన్ని అర్హుడైన వాడికి ఇవ్వాలని సంకల్పించుకున్నాను. మీ విజయుడిలో ఆ అర్హత ఉన్నదని నాకు తోస్తున్నది. మీకేమీ అభ్యంతరం లేకపోతే 1 మాసంలోగా నా విద్యను అతనికి ఇవ్వగలను అన్నాడు. రాజు అందుకు సమ్మతించాడు. విజయుడి శక్తి సాధన కొరకు నగరం వెలుపల ఒక మందిరం కట్టించి అందులో యోగి ఉండటానికి తగిన ఏర్పాట్లన్నీ చేశాడు.
విజయుడు అక్కడికి వెళ్ళి యోగి చెప్పిన విధంగా సాధన చేసేవాడు. అసలే విజయుడి ఉన్నతి చూసి ఓర్చలేకుండా ఉన్న గుణనిధి తనకన్నా విజయుడికి ఒక విద్య అధికంగా రావటం ఏమాత్రం సహించలేకపోయాడు. అందుచేత అతను యోగి ఉంటున్న ఇంటి తలుపుకు ఒక చిన్న రంధ్రం చేసి అందులో నుంచి చూస్తూ యోగి విజయుడికి చెప్పిన విద్య తాను కూడా నేర్చుకున్నాడు. అది పరకాయ ప్రవేశ విద్య. నెల పూర్తి అయ్యేసరికి ఆ విద్య విజయుడితో పాటు గుణనిధికి వచ్చేసింది. యోగి వెళ్ళిపోయాక ఒకనాడు విజయుడు గుణనిధి షికారుగా వనం కేసి బయలుదేరారు. మిత్రమా, ఆ యోగి నీకు నేర్పిన విద్య ఏమిటి అని దారిలో గుణనిధి విజయుడిని అడిగాడు, తనకేమీ తెలియనట్టు. యోగి వద్ద నేను పరకాయ ప్రవేశ విద్య నేర్చుకున్నాను అన్నాడు విజయుడు. అలాగా, ఆ వింత నాకు చూపించదు అన్నాడు గుణనిధి. వారు వనంలో కొంత దూరం వెళ్ళేసరికి ఒక చెట్టు కింద చనిపోయిన చిలక శరీరం కనిపించింది. గుణనిధి దాన్ని విజయుడికి చూపి, నువ్వు దీని శరీరంలో ప్రవేశించి ఎగరగలవా? ఊహించుకోవడానికి అసాధ్యంగా ఉంది అన్నాడు. అయితే కళ్ళారా చూడు అంటూ విజయుడు చెట్టును ఆనుకుని నుంచుని తన శరీరం వదిలేసి చిలక శరీరంలో ప్రవేశించి ఎగురుతూ తిరగసాగాడు. ఏమి జరుగుతున్నది గ్రహించే లోపలే గుణనిధి తన శరీరాన్ని వదిలి విజయుడి శరీరంలో ప్రవేశించి కత్తితో తన శరీరాన్ని రెండుగా నరికేసి ఇంటి దారి పట్టాడు. రాజ్యము జయా కూడా తనకు దక్కుతున్నమని అతను ఆశపడ్డాడు. చిలక శరీరంలో ఉన్న విజయుడు వేగంగా ఎగురుతూ వెళ్ళి తన అంతఃపురంలో ఉన్న భార్యను చేరుకుని ఆమెకు జరిగిందంతా చెప్పి, నా శరీరంలో ఉన్న గుణనిధిని దూరంగా ఉంచే ఎత్తు ఏదైనా వెయ్యి, ప్రస్తుతానికి నన్ను ఎక్కడైనా రహస్యంగా దాచు అన్నాడు. జయ చిలకను రహస్యంగా తన పడగదిలో దాచింది. కొంతసేపటికి గుణనిధి తిరిగి వచ్చాడు. అతన్ని చూసి అందరూ విజయుడు అనే అనుకున్నారు. అతను తన తండ్రి అయిన మంత్రిని కలుసుకుని జరిగిందంతా చెప్పి, నా శరీరం వనంలో ఫలానా చోట ఉన్నది, దాన్ని తెప్పించి దహనక్రియలు చేసేయి, ఆ తర్వాత నువ్వు నేను కలిసి హాయిగా రాజ్యం ఏలుకుందాం అన్నాడు. మంత్రి దుర్మార్గుడు కాదు, కానీ ఆయన ఇప్పుడు చేయగలిగింది ఏమీ లేదు. అందుచేత మాట్లాడక ఊరుకున్నాడు. గుణనిధికి ఒక్కటే సాధ్యం కాలేదు. అతను అంతఃపురంలో ప్రవేశించలేకపోయాడు. అతను లోపలికి పోబోతూ ఉంటే దాసీలు అతన్ని ఆపి, యువరాణి గారు ఈ ఉదయమే ఏదో వ్రతం ప్రారంభించి ఎవరితోనూ మాట్లాడటం లేదు. వ్రతం ఉద్యాపన అయిన దాకా కూడా తమని అంతఃపురంలో రానివ్వవద్దని వారి ఆజ్ఞ అని చెప్పారు. జయకు నిజం తెలిసిపోయిందేమోనని గుణనిధి మొదట భయపడ్డాడు. కానీ తెలిసే అవకాశం లేదని తనకు తాను ధైర్యం చెప్పుకున్నాడు. ఎందుకైనా మంచిదని అతను తన మనుషుల చేత దొరికిన చిలక అన్నింటినీ తెప్పించాడు. పెంపుడు చిలకలు ఎవరి వద్ద ఉన్నట్టు తెలిసినా వాటిని డబ్బిచ్చి కొన్నాడు. అన్ని చిలకలను గొంతుల నుండి చంపించేశాడు. ఈ వార్త విన్న మీదట జయకు చిలక చెప్పిన విషయంలో బాగా నమ్మకం కుదిరింది. ఆమె తన భర్తను కాపాడుకునే ఏర్పాట్లన్నీ చేసుకుని అతని శరీరంలో చేరి ఉన్న గుణనిధికి కబురు పంపింది. అతను పరమానందంతో అంతఃపురంలో జయని చూడటానికి వచ్చాడు. జయ చాలా ఆప్యాయంగా అతన్ని చూసి మందహాసం చేసి, ఈవేళ్లతో నా వ్రతం ఉద్యాపన అయింది, బ్రాహ్మణులకు సంతర్పణ చేసే ఏర్పాట్లు చూడండి అన్నది. అదెంతసేపు అంటూ గుణనిధి 1000 మంది బ్రాహ్మణులకు భోజనాలు ఏర్పాటు చేశాడు. వాళ్ళు బారులో కూర్చుని భుజిస్తూ ఉండగా ఒక చచ్చిన మాలకాకి బారుల మధ్యన పడింది. ఈ పని చేసింది జయ పరిచారకలై. బ్రాహ్మణులంతా విస్తలం ముందు నుంచి లేవబోతూ ఉంటే జయ వారిని లేవవదని, ఆ కాకి క్షణంలో ఎగిరిపోతుందని చెప్పింది. ఆమె తన పక్కనే ఉన్న గుణనిధితో రహస్యంగా, మీకు పరకాయ ప్రవేశ విద్య తెలుసు కదా, ఆ కాకిలో ప్రవేశించి దాన్ని మరెక్కడైనా పడేసి రండి అన్నది. గుణనిధి సరే అని తన శరీరాన్ని లోపల ఒక గదిలో వదిలి కాకిలో ప్రవేశించి ఎగిరి దూరంగా వెళ్ళిపోయాడు. బ్రాహ్మణులు పరమానంద భరితులై భోజనాలు కానిచ్చారు. ఈలోపుగా చిలక శరీరంలో ఉన్న విజయుడు తన శరీరంలో ప్రవేశించి జయ దగ్గరికి వచ్చి పీడ వదిలిపోయింది అన్నాడు ఉత్సాహంగా. బ్రాహ్మణులు భోజనాలు అయిన అనంతరం మాలకాకి శరీరంతో గుణనిధి తిరిగి వచ్చాడు. అతని జయ దగ్గరికి పిలిచి పట్టుకుని చిలకను రహస్యంగా దాచి ఉంచిన పంజరంలో ఆ కాకిని బంధించి కప్పుకు వేలాడకట్టింది. విజయుడు తన శరీరంలో తిరిగి ప్రవేశించినట్టు గ్రహించి గుణనిధి తనకు ఎలాంటి శాస్తి జరిగింది తెలుసుకున్నాడు. జయ మాలకాకిని ఎందుకు పంజరంలో బంధించి పెంచుతున్నది ఎవరికీ అర్థం కాలేదు. కథ సమాప్తం. మీకు ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ కాల్ కూడా నొక్కండి.
ఈ కథలపై మీ అభిప్రాయాలను తప్పక కామెంట్లో పెట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్.